వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. చెట్టు కొట్టారండి పొలం గట్టు మీద. అడిగితే కొట్టాలని కొట్టినామని సమాధానం చెప్పాడు అందులో ఒకడు. ఆ విషయం మా ఊరు తగు మనిషికి చెప్తే నేను వస్తాను హైదరాబాద్ నుంచి వచ్చి అడుగుతాను అన్నాడు ఆయన. మొన్న వచ్చారు, నిన్న అడుగుతామంటే నిన్న అడగలేదు, రోజు అడుగుతాను 2 రోజులు అయిపోయింది, ఈవేళ అడుగుతామని అన్నారు. సరే ఆయన తగ్గు పెడతారు కదని ఈ ఇంటి మా నాన్న మా తాత వెళ్ళారు. మేము మా ఇల్లంటే పిల్లడు పుట్టినరోజు కేక్ కోసం ఎవరు ఇల్లంటే వాళ్ళు ఉన్నాము. వాళ్ళిద్దరిని కొట్టారు. వాళ్ళిద్దరిని కొట్టేస్తాను కానీ వెళ్తే వాళ్ళ పక్క ప్లానింగ్ మీద 11 మంది వాళ్ళు. ప్రతి ఒక్కడి చేతిలో మారణాయుధాలు, దర్జుబద్దలు వీటితోనే కొట్టారు. మాలో 4 తగిలాయి. బాగా మేజర్ దెబ్బలు తగిలాయి. చెట్టు గురించే మొదలైంది. వాళ్ళు మేము దగ్గర వాళ్ళమేనండి. మా పాపని మొగడు పవన్ అనే కుర్రాడు ట్రాప్ చేస్తున్నాడు. బండితో వచ్చి జర్క్ ఇవ్వడము, లేకపోతే చేతులు తగిలించడము. మా ఆడవాళ్ళు చెరువు పనికి వెళ్తే వాళ్ళ పని వాళ్ళు తీసుకొని వెళ్ళి బండితో కాలు తగిలించడము. అలాగని మా పెద్దదిన అన్నం కూడా ఉలిపోయింది. ఒకసారి చెప్పితే వాళ్ళు పట్టించుకోలేదండి. 2-3 సార్లు మళ్ళీ ఇంటి మీద కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మా తమ్ముడికి వాళ్ళకి పొలం పక్క పక్కన ఉందండి. చిన్న కొమ్మ, అది ఏ చెట్టు కాదు, మామూలు పిచ్చి చెట్టు. అది అడ్డంగా ఉందని మా తమ్ముడు అంత ముందే 10 రోజుల ముందే దాన్ని కొట్టేశాడండి, మాకు అడ్డుగా ఉందని. అది బలం ఇది పెట్టుకొని రాయిబాబు గారు దగ్గరికి తగు పెట్టారండి. తగు పెడితే ఆయన ఎంతో కొంత సెటిల్ చేసేస్తారా డబ్బులు అడుగుతారు, అలాగే నేను ఇచ్చేస్తామని సాయంకాలమే ఒప్పుకున్నామండి. ఆయన వెళ్ళిపోయినట్టు మా ఇంటి మీదకి మమ్మల్ని చంపడానికి కత్తులు కర్రలతో దాడి చేయడానికి వచ్చారండి. మా ఇంటికాడ అవులు మెత్తరండి. కర్రలతోని కత్తులతోనే వచ్చారండి, కమ్మ కత్తులతోనే వచ్చారు. మాకు 5 తైలేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.